ఇంటికి రాగానే మనం ప్రపంచాన్ని చూసి అమ్మయ్య బయటకు వచ్చాం రా అనుకుంటాం. నమ్మకం పెట్టుకు వెళ్ళండి. అహంకరించి ఇందులోంచి మేము రావడం ఎంతసేపులే అని చెప్పి వెళ్తే అందులో ఇరుక్కుపోతారు అని చెప్పి పెద్దలు చెప్పారు. ఇంతకీ ఎందుకండి అందులోకి వెళ్ళడం అంటే పెద్దలు చెప్పేది ఏమిటంటే అది కర్మని తొలగించి జన్మల నాశనం చేస్తుంటారు. అంటే మనకి శంకరాచార్యుల వారు అంటారు చూడండి, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం అని. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ అమ్మ కడుపులో 9 నెలలు ఉండడం, మళ్ళీ బయటికి రావడం. అలాంటి జన్మల పరంపరని నాశనం చేస్తుంది. ఒక్కసారి అందులోంచి వెళ్తే కొన్ని పదుల జన్మలని పోగొట్టుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్పారు. అందుకని అలా చేస్తూ ఉంటే మోక్షస్థితి వస్తుంది అని. నాకైతే అనిపిస్తుంది మోక్షస్థితి రావాలంటే రమణ మహర్షి లాంటి మైండ్ సెట్ ఉంటే అప్పుడు వస్తుంది తప్ప అంత తేలిగ్గా రాదు అని. కానీ ఎందుకో పెద్దలు చెప్పారు, మనకన్నా గొప్పవాళ్ళు, నమస్కారం చేసుకుందాం. ఈ ఆలయానికి సంబంధించి 4 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చెప్తా. మొట్టమొదటిది ఏమిటంటే మీరు గిరి ప్రదక్షిణం చేసేసరికి చాలా అలసట వచ్చి కాళ్ళ నొప్పులు వస్తాయి కదా. అంటే కుబేరలింగం దాటి వచ్చారు అంటే మీరు ఆల్మోస్ట్ 80% గిరి ప్రదక్షిణం పూర్తి చేసేసినట్టే. అక్కడికి వచ్చేసరికి ఎవరైనా అలసిపోతారు. అప్పుడు విచిత్రం ఏమిటంటే ఇడుక్కు పిళ్ళయ్యారు లోపలికి దూరి బయటికి రండి, అలసట అంతా పోతుంది చాలా విచిత్రంగాను. ఇదైతే పెద్దలు చెప్పాల్సిన అవసరం లేదు, మనమే టెస్ట్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ టైం గిరి ప్రదక్షిణం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూడండి, అలసట పోయి